అయ్యో రామ్ 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ కాదయ్యా, నేను రామ్ రామ్ అంటున్నా. ఎందుకు రామ్ రామ్ ఎందుకంటే రైతు బంధుకి ఇక రామ్ రామ్ రేవంత్ రెడ్డి అన్న రామ్ రామ్ చేసిండు. ఎందుకు రైతు బంధు ఇవ్వట్లేదా? ఇంక ఇయ్యాడంట. ఇయ్యాలను రేపు పడతాను చెప్పిండు కదా. రేపు లేదు, ఎల్లుండి లేదు, ఇక రామ్ రామ్ రైతు బంధుకి రామ్ రామ్. రేపే ఇస్తాను చెప్పిండు కదా. అడుగు, గుద్దినావు కదా ఓటు, అడుగు. అది ముచ్చట ఏందా అంటే రైతు బంధుకు కూడా గుడ్డు సున్నా పెట్టిండు రేవంత్ రెడ్డి అన్న. ఇక రైతులు కూడా రేపో మాపో పైసలు పడతాయని ఎదురు చూస్తా ఉన్నారు కదా. ఇక లేదు, ఇక ఈ బడ్జెట్ లో కూడా మీకు పైసలు ఇచ్చేది లేదని చెప్పేసి డిక్లరేషన్ అయిపోయింది. ఆశ పెట్టుకోకండి, ఇంకా రేవంత్ రెడ్డి అనే ఏమైనా రైతు భరోసా ఇస్తాడేమో తీసుకుందామని చెప్పేసి. ఆయన 2 ఏళ్ల పాలనలో ఆయన ఇచ్చింది ఒకే ఒక్కసారి, ఆ ఇచ్చింది కూడా అందరికి ఇయ్యలే. లెక్కలకి చూపించుకోవడానికి మాత్రం ఆయన ఎంతమందికి ఇచ్చిండు అని అంటే 92% ఆఫ్ ద రైతులకి ఆయన రైతు బంధు ఇచ్చినా అని చెప్పి చెప్పుకుంటుండు. 92% ఇచ్చిండంట, అంతమంది రైతులకి ఇచ్చినా అని చెప్పి చెప్పుకుంటుండు. ఎంత ఇచ్చిండు ఇప్పటి వరకు? 21,000 కోట్లు. కేవలం 21,000 కోట్లు మాత్రమే రైతులకి ఇచ్చిండు ఇప్పటిదాకా. ఇంకేమన్నా ఇస్తాడా? ఈ బడ్జెట్ లో ఏమన్నా మనకి ఒక 9,000 కోట్లు ఇస్తారు అని చెప్పేసి, ఇదిగో ఇయ్యాల రేపు అని చెప్పేసి ఆ కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇక ఇది కూడా గుండు సున్నానే అనమాట. ఇంక ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఇవాళ కళాఖండికి చెప్పేసిండ్రు. అయితే ఇదే విషయం మీద మనం మాట్లాడుకుంటే, ఒకప్పుడు బీఆర్ఎస్ పాలన 10 ఏళ్ల పాలనలో రైతులకు ఎంత ముట్టినాయి, అసలు రైతుల్ని ఎంత ఆదుకున్నారు, ఈ రోజున కాంగ్రెస్ పాలనలో రైతులకి ఎంత ముట్టినాయి, రైతుల్ని ఏం ఆదుకున్నారో లెక్కలు చూద్దాం. ఇక 92% ఆఫ్ ద పీపుల్కి ఇచ్చిండు. సో ఇక రైతులకి బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాలనలో రైతులకి 92% ఆఫ్ ద రైతులకి 92% రైతులకి రైతు భరోసా ముట్టగించిండ్రు. అదే ఈ కాంగ్రెస్ పాలనలో వాళ్ళు చూపించే లెక్కలు కూడా మేము 92% రైతులకి రైతు భరోసా అందించినామని చెప్పేసి. ఎంత ఇచ్చిండ్రో చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన 92% రైతు భరోసా ఏదైతే ఉందో కేవలం 21,000 కోట్లు మాత్రమే. అదే ఇక్కడ 92% ఏదైతే ఇచ్చారో అది ఎంతమందికి ఇచ్చిండ్రు, ఎన్ని పైసలు ముట్టగిచ్చినాయి అని అంటే 82,000 కోట్లు అనమాట. 82,000 కోట్లు ఇచ్చిండ్రు. అంటే ఇక్కడ దగ్గర బీఆర్ఎస్ పాలనలో రైతులకి పూర్తిగా ఎన్ని కోట్ల డబ్బులు ఇచ్చిండ్రు అని అంటే 72 లక్షల రైతులకి ఇచ్చిన అమౌంట్ 82,000 కోట్లు. 82,000 కోట్లు అనమాట. అదే ఈడిచ్చింది ఎంత? 21,000 కోట్లు. ఎంతమందికి ఇచ్చిండ్రు? ఈడ వాళ్ళు చూపించే లెక్కల ప్రకారం 67 లక్షల, అంటే 67 లక్షల రైతులకి ఇచ్చారు. ఈడ ఇచ్చింది 67 లక్షలు, ఈడ వీళ్ళు ఇచ్చిందేమో 72 లక్షలు. 72 లక్షల రైతులకి పెద్ద డిఫరెన్స్ ఉందా? పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. పోనీ ఇక్కడ వీళ్ళు ఈ బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో ఎంతమందికి ఇచ్చిండ్రు అంటే 92% ఇచ్చిండ్రు. అసలు రైతు అంటే ఈ 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి, 15 ఎకరాలు ఉన్న వాళ్ళకి, ఎకరం ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా అనేది అందించిండు. అందులో దగ్గర 2.5 ఎకరాలు, 2.5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎంతమంది అంటే 75%. 2.5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎంతమంది అంటే 75% రైతులకి బీఆర్ఎస్ హయాంలో వచ్చిందనమాట. అది ఈడ చూద్దాం. కాంగ్రెస్ హయాంలో నీకు 10 ఎకరాలు ఉందా, ఎకరం ఉందా, ఎంత ఉంది, ఏంది కాదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్న వాళ్ళకి ఎంతవరకు ఇచ్చిండ్రో అది చూద్దాం. ఈడ గణాంకాలు కాదనమాట. దగ్గర అంటే వీళ్ళకి ఇంకా గణాంకాలతో పని లేదు. వీళ్ళు 50% ఇచ్చిండ్రా, లేదంటే 30% ఇచ్చిండ్రా, లేదంటే 20% ఇచ్చిండ్రా, వాళ్ళు ఇచ్చిండ్రు. ఇచ్చినంత వరకు ఎంత అయినాయి అంటే ఇది లెక్క. సో ఈడొచ్చేసరికి దగ్గర 2.5 ఎకరం ఉన్న రైతులకి 75% రైతులు ఉన్నారు. మిగతా ఈ 92% నుంచి 75% వీళ్ళైతే మిగతా వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే వాళ్ళే 5 ఎకరాలు, 5 నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులు. సో ఈ లెక్కన ఎకరమైనా ఇచ్చారు, 10 ఎకరాలైనా ఇచ్చారు, 2 ఎకరాలైనా ఇచ్చారు. ప్రతి రైతుని ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. సో ఇక్కడ మెయిన్గా బీసీలకి 53% ఇచ్చారు, ఓసీలకి, అదర్స్ అన్ని కేటగిరీస్ కలిపి 21% ఇచ్చారు. అదే విధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి 13% ఇచ్చారు. సేమ్ ఇదే ఇక్కడ అప్లికబుల్. సేమ్ బీసీలకి 53% అనమాట. ఇక్కడ అదర్స్ చూసుకుంటే 21%. సేమ్ లెక్కలు, తేడా ఏం లేదు. కానీ రైతులకి అదే 10 ఏళ్లలో ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా అందింది. ఈయన ఒక్కసారి ఇచ్చేసరికి చలో నామన్నారు. 6 హామీలు అని చెప్పన్నారు.
6 హామీల్లో ఏదన్నా పూర్తిగా వచ్చిన రైతు, లేదంటే పూర్తిగా తీసుకున్నటువంటి రైతు, లేదంటే రైతులు పోనీ రైతులకి రైతు బంధు లెక్కనే చూద్దాం, పూర్తిగా తీసుకున్నారా 100% ఇచ్చిండ్రా గవర్నమెంట్ తరపు నుంచి అంటే కాదు, వాళ్ళ లెక్కల్లో వాళ్ళు 92% ఇచ్చిండ్రు. కానీ ఈడ ఏ రైతు కూడా ఈ 10 ఏళ్ల పాలనలో రైతు బంధు రాలేదు అని చెప్పేసి కంప్లైంట్ చేసినటువంటి రైతులు లేరు. ఒక్క మాట మాట్లాడుకుంటే మహాలక్ష్మి బస్సు పథకం, ఇక ఆ పథకం గురించి మనం మాట్లాడుకోవాలా. కూర్చోడానికి సీట్లు ఉండవు, పెద్దవాళ్ళకి సీట్లు ఉండవు, నించోడానికి కూడా సీట్లు ఉండదు, పిచ్చి పిచ్చి కొట్టుకుంటారు అనమాట జనాలు కూడా. అట్లున్నది బస్సులో పరిస్థితి. మగవాళ్ళకి సీట్లు ఉండవు, మేము పైసలు ఇచ్చి కూడా మా పరిస్థితి ఏందని చెప్పేసి మగవాళ్ళు అడుగుతా ఉన్నారు. అదేమన్నా చక్కగా ఉందా? అది కూడా చక్కగా లేదు. పోనీ 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అన్నారు, ఎంతమందికి ఇచ్చిండు? గట్టిగా ఒక 25%కి ఇచ్చి ఉంటారా? 25%కి అంతేనా? ఈ లెక్కన అదే జీరో కరెంట్ అన్నారు, అది కూడా అది కూడా ఇక్కడ ఒక 20% ఇచ్చి ఉంటారు జీరో కరెంట్. ఇచ్చింది ఏది కూడా పూర్తిగా అవ్వలేదన్నమాట, అవ్వదు కూడా అన్నట్టు. ఏ లెక్కలు మనం మాట్లాడుకుంటే వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పెద్ద పెద్ద అంశాలు ఏందో తెలుసా? కేంద్రం ఇచ్చింది 18,500 కోట్లు, నన్ను కోసినా రూపాయి లేదన్నాడు ఆయన, రూపాయి కూడా లేదు. కానీ మూసీ నదిలో మాత్రం 5,000 కోట్లు అప్పు తెచ్చి పెట్టుకోవడానికి గాంధీ విగ్రహానికి మాత్రం పైసలు ఉన్నాయి. మరి 6 గ్యారెంటీల సంగతి ఏంటి? అవి ఎవరు తీర్చాలి? ఆ హామీలు ఇచ్చింది ఎవరు? వాటి పరిస్థితి ఏంది? అదే మాట్లాడదాం. 5,000 కోట్లు ఇచ్చారనమాట. అంటే 5,000 కోట్లు పెట్టి మూసీ నది ప్రక్షాళన చేస్తాం, లేదంటే గాంధీ గారి బొమ్మ పెడతామని చెప్పేసి 5,000 కోట్లు, 5,000 కోట్ల రూపాయలు. సో కేంద్రం దగ్గర నుంచి మనకు వచ్చేది 18,500 కోట్లు, అంతేనా? 18,500 కోట్లు. అదే గాంధీ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఇప్పటికి కూడా, అంటే స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అవుతుంది, అయినా కానీ గాంధీ కుటుంబాన్ని ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ నాయకులు కానీ, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు చేయగలిగితే 1,000 కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతారంట. 1,000 కోట్ల రూపాయలు ఇవ్వగలుగుతారట. మరి ఈ రకంగా కోట్లు వాళ్ళకి ఇచ్చుకుంటూ వీళ్ళు తినుకుంటూ పోతే ఈ రైతుల పరిస్థితి ఏంది? 2,500 ఇస్తానంటే ఎదురు చూస్తున్న ఆడపిల్లల పరిస్థితి ఏంది? మరి తులం బంగారం ఇస్తా అన్నారు కదా, మరి ఆ తులం బంగారం పరిస్థితి ఏంది? స్కూటీ పరిస్థితి ఏంది? నూకలు వస్తున్నాయట సన్న బియ్యంలో, పురుగులు వస్తున్నాయట సన్న బియ్యంలో, చెక్క పురుగులు. మరి వాళ్ళ పరిస్థితి ఏందయ్యా? నన్ను కోసినా రూపాయి రాదు అని అన్నప్పుడు ఈ హామీలన్నీ ఎందుకు? దేనికి తీసుకొచ్చి ఇచ్చిండ్రు మీరు? ఈ లెక్కన మీరే చూడాలా రైతులను ఎవరు ఆదుకున్నారో. ఒక్కసారి రైతు బంధు ఇచ్చేసరికి సరిపోయిందే, రెండోసారి రైతు బంధు ఇవ్వడానికి కూడా నీ దగ్గర పైసలు లేకపోయినాయి. 10 ఏళ్ళు పరిపాలనలో ఉండి ఆ 10 ఏళ్ళు కూడా ప్రతి రైతుకి చక్కగా 10,000కి డబ్బులు ఇచ్చుకుంటా వచ్చి దగ్గర 2.5 ఎకరం ఉన్న రైతులకి 2.5 ఎకరం లోపు ఉన్న రైతులే 75% ఉన్నారు. 72 లక్షల రైతులకి మరి రైతు బంధు ఇచ్చుకుంటా వచ్చిండ్రు కేసీఆర్ గారు ఆయన పాలనలో. ఆయన వద్దు తుర్రో మొర్రో అని చెప్పి ఆయన దించి మీకు ఇచ్చిండ్రు గద్దె. 42%, 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తా అన్నాం. ఆ బీసీలకు ఇచ్చింది ఏది? ఆ తులం బంగారం లేదు, ఆ స్కూటీ లేదు, ఆ అక్క చెల్లెమ్మలకి 2,500 లేదు, గ్యాస్ సిలిండర్ లేదు, లేకపోతే ఆ నూకలు చక్కగా, సన్న బియ్యం చక్కగా లేవు. ఏమన్నా ఒక్కటన్నా చక్కగా ఉన్నది ఇల్లు? దీన్ని చూసి రైతులు తెలుసుకోవాలన్నమాట, ఎంత మోసపోయినాం అబ్బా అని చెప్పి. 15,000 ఇస్తా అని 12,000 ఇచ్చిండు. ఒక్క ఇచ్చిన హామీ అన్న పూర్తిగా నెరవేరిన దాఖలాలు ఉన్నాయా? ఒక్కటి కూడా లేవు. మీరు ఈ రైతు బంధు గురించే మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ ఉన్నప్పుడు 53% బీసీలకు ఇచ్చింది, అదే ఎస్సీ ఎస్టీకి సేమ్ 13% ఇచ్చింది. సో అదర్స్కి వచ్చేసరికి 21% ఇచ్చింది. దీనిలో మీరు పెంచింది ఏమైనా ఉందా? బీసీల కోసం మీరు చేసింది ఏమైనా ఉందా? ఆ చెప్పిన 42% రిజర్వేషన్ లేదు. ఏమైనా పెంచగలిగారా మీరు? లేదు. పోనీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమన్నా దీనిలో ఈ రైతు బంధులో మీరు ఏమైనా పర్సంటేజ్ పెంచగలిగారా? పోనీ ఇంకా ఎక్కువ రైతులకి ఏమైనా ఇవ్వగలిగారా? ఇవ్వలేదు. 72 లక్షల రైతులకి బీఆర్ఎస్ హయాంలో ఇస్తే మీరు ఇచ్చింది 67 లక్షల మందికి. ఈ హామీలను ఎట్లా నమ్మాలా, నిన్నెట్లా నమ్మాలా? 2.5 ఏళ్ళు గడిచిపోయిందే. ఇక ఇప్పుడు బడ్జెట్ కూడా నువ్వు ఇక రైతులకి ఇవ్వకపోతే ముందు ఏమిస్తావని చెప్పేసి ప్రజలు నిన్ను నమ్మాలా? మళ్ళీ 2047 రైజింగ్ హైదరాబాద్, రైజింగ్ తెలంగాణ, ఏమని నమ్మాలి నిన్ను? ప్రజలు ఏ రకంగా నమ్మాలా? అంటే మీరు ఇక రాహుల్ గాంధీ గారిని, గాంధీ కుటుంబాన్ని పోషించడానికి తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారా మిమ్మల్ని ప్రజలు? తెలంగాణ ప్రజల కోసం ఎన్నుకోలేదా? సచ్చిషేడి మరి తెలంగాణ తెచ్చుకున్నారు కదా. నేను అది చేస్తా అని అన్నారు. జరిగే అఘాయిత్యాల రేటు పెరిగిపోయింది, లాకప్ డెత్లు పెరిగిపోయినాయి. ఇలా చూస్తే బయట గంజాయి, అవి డ్రగ్ ఇష్యూస్ ఇవి పెరిగిపోయినాయి.
విద్యార్థులను ఏమైనా పట్టించుకునేది ఉందా అంటే అది లేదు. చదువులు చక్కగా లేవు, రోడ్లు మంచిగా లేవు, ఇంకేం లేదనమాట. దేశంలో ముఖ్యమంత్రి ఉన్నాడా అంటే ఉన్నాడు. అసలు ఏడన్నా హోమ్ మినిస్టర్ ఉంటారు కదయ్యా. ఈ తెలంగాణ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఉన్నాడా? విద్యకు సంబంధించి విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? ఎందుకు ఉండట్లేదు? ఏం చేస్తున్నారు? ఆ బొగ్గుగని గురించో లేదంటే ఇంకెవరి గురించో ఇట్లాంటి అనమాట. అంటే మనం చేసే అన్ని కూడా బిజినెస్కి సంబంధించినట్టు ఉంటాయి. ఈడ మాత్రం ఏముండవు. స్టేట్ని నడిపించే ప్రజలకి ఏముండవు, స్టేట్ని నడిపించేటటువంటి పని చేసుకునే వాళ్ళకి ఏముండవు. ఏమున్నా కానీ ఫుల్ కమర్షియలైజ్ అదే నడుస్తుంది. తిండి లేక తిండి పండించే రైతుని పట్టించుకోకపోతే దేనికి ఇంకను ఏం చేయాలి? రైతులు ఏం చేయాలి? ఆ రైతు పండించకపోతే నువ్వేం వండుకొని తింటావు? తలా ఒక్కొక్క ముడిపిచ్చిండ్రా బీసీ కేటగిరీకి చెందినటువంటి మంత్రులకు కానీ, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి మంత్రులకు కానీ మీ పార్టీలో తలా ఒక్కొక్క ముడిపిచ్చి అట్లా వదిలేసిండ్రా? మీరేం మాట్లాడుకుర్రి అన్నీ నేను చూసుకుంటాను. ఎట్లొస్తారా 2047 దాకా ఎట్లా పాలిస్తారా మీరు? ఏ విధంగా ఓటేయాలి మీకు రైతులు? ఇంకెవరన్నా ఎట్లా వేయాలా? కాస్తన్న సోయకొచ్చి ఇంకన్నా ఇప్పుడు దాకా ఆగం చేసిన కాడి చేసిండ్రు రాష్ట్రాన్ని. ఇంకన్నా సోయకొచ్చి మాట్లాడండి. రైతుల కోసం కనీసం ముందుకొచ్చి మాట్లాడండి. ఆ కోటేయండి, అది చేస్తా, 460 హామీలు, ఇప్పుడు 6 హామీ పథకాలు, 460 అందరికీ ఇంతమందికి నేను హామీలు చేస్తా, ఇన్ని పథకాలు పెడతా. ఈ చెప్పుడు కాదు, చెప్పిన 6 పథకాలు 6 గ్యారెంటీలు చక్కగా చేయి ఫస్ట్. అది కోరుకుంటా ఉన్నారు తెలంగాణ ప్రజలు మీ దగ్గర నుంచి. ముందు అదేందో చూడండి, రైతుల పరిస్థితి ఏందో చూడండి, లేకపోతే మిమ్మల్ని నిజంగానే గద్దెదించే పరిస్థితికి వస్తుంది. వాళ్ళు అట్లా మాట్లాడినరు, తొండలు లాగులు అని చెప్పి ఈ ముచ్చటల కన్నా ప్రజలకి ఏమన్నా చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నా.